నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు మట్టి బుక్కుతున్నారని ఆరోపణలు వచ్చాయి. వేములపల్లి మండలం తిమ్మారెడ్డిగూడెంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చెరువు సిక్కం భూమి నుంచి అక్రమంగా మట్టి తవ్వి కాంట్రాక్టర్లకు అమ్ముతున్నారని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మట్టి మాఫియా తవ్వకాలు జరుపుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే అనుమతి ఇచ్చారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెచ్చిపోతున్నారు. మట్టి మాఫియాకు సంబంధించి అధికారుల అండదండలతోనే కూడా ఈ మట్టి మాఫియా అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని కూడా చెప్పొచ్చు. అయితే వేములపల్లి మండలం తిమ్మారెడ్డిగూడెంలో అధికార పార్టీ నేతలే మట్టి దందా నడుపుతున్నారనేటువంటి ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి. గత కొంతకాలంగా గ్రామ సమీపంలో ఉన్నటువంటి చెరువు నుంచి అక్రమంగా మట్టి తవ్వుతూ కాంట్రాక్టర్లకు ఆ మట్టిని విక్రయిస్తున్నారని కూడా తెలుస్తా ఉంది. ఈ ఉదంతం మొత్తం కూడా గ్రామ సర్పంచే నడుస్తున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. అయితే గ్రామ సర్పంచ్ అక్కడ ఉన్నటువంటి రైతులకు వెళ్లేటువంటి పొలాలకు సంబంధించి బాట వేస్తున్నామనే పేరుతో కూడా ఆ మట్టిని మొత్తం కూడా కాంట్రాక్టర్లకు అమ్ముకుంటున్నారని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. రోజుకు వందల ట్రాక్టర్ల కొద్ది అంటే జేసీబీల సాయంతో కూడా వందల ట్రాక్టర్ల కొద్ది కూడా అక్రమంగా మట్టి తవ్వుతూ కూడా సహజ సంపదను మొత్తం కూడా లూటీ చేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా వినబడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఇంత జరుగుతున్నా కూడా సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులు అధికార పార్టీ నేతలు అనేటువంటి ఉద్దేశంతో కూడా ఎవరు కూడా చర్యలకు తీసుకోవడానికి ముందుకు రాని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ వ్యవహారంపై కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే చెరువు మట్టిని తవ్వుతూ అక్రమ దందాకు పాల్పడుతున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా గ్రామ ప్రజల నుంచి వినబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.